నమస్తే. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయపాల్ దగ్గర ఉన్న ప్రస్తుతం మనం రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపించారు. ఆ లీగల్ నోటీస్కి ఎక్కడ కూడా కేసీఆర్ స్పందించట్లేదు. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరు కావాల్సినటువంటి కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు హాజరవ్వట్లేదు? ఒకవేళ హాజరు కాకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఇంకొక నాయకుడినన్నా పెట్టాలి. సో ఆయన ఇంకొకరిని పెట్టట్లేదు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా హాజరయ్యి రైతుల పక్షాన ప్రజల పక్షాన ప్రశ్నించడం లేదు. సో ఈ నేపథ్యంలోనే నోటీసుకు స్పందించని కేసీఆర్ మీద కోర్టుకెళ్ళిరు. అక్కడ పిల్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు విజయపాల్ రెడ్డి గారు. విజయపాల్ రెడ్డి గారు, గత కొన్ని రోజుల నుంచి కూడా మీరు స్పీకర్ని కలుస్తూ ఉన్నారు, ఈ అంశం మీద కోర్టుకు పోతా ఉన్నారు. ఎందుకు కేసీఆర్ మీద మీరు ఈ రకమైనటువంటి పిల్ దాఖలు చేశారు? ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది? మాకు కేసీఆర్ మీద కానీ ఎవరి మీద ద్వేషం లేదు. ఈ తెలంగాణ రైతుల కోసం ప్రతిపక్ష నాయకునికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ గుర్తింపు ఉంటుంది. ఆయన ద్వారా రైతు సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి తెలంగాణ ప్రజల గురించి కానీ నీకు ఒక మంచి పెద్ద పదవి ఇచ్చిండ్రు, నీకు అన్ని సౌకర్యాలు ఇచ్చిండ్రు, జీతభత్యాలు ఇచ్చిండ్రు, మరి మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారో ఒక ఆలోచన చేసి మిమ్మల్ని అసెంబ్లీకి రండి, మీ డ్యూటీ మీరు సరిగా చేయండి, మాకు అందరినీ న్యాయం చేయమని ఇచ్చినాం తప్ప దీంట్లో ఏమి దురుద్దేశం కానీ ఇంకా ఏ ఉద్దేశాలు మాకు లేవు. ఆ నోటీసు కూడా తీసుకొని 15-20 రోజులు అయిపోతుంది, ఏం స్పందించట్లేదు. కాబట్టి స్పీకర్ గారితో కూడా కలిసి మాట్లాడినాము. వారు కూడా ఇంకేం యాక్షన్ తీసుకోలేదు. ఇంకా మిగిలింది ఏముంది, మనకు న్యాయస్థానం ఒకటే మిగిలింది. కాబట్టి హైదరాబాద్లోని హైకోర్టుకు పోయి నేను పిల్ దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల పన్నుల ద్వారా చెల్లించిన డబ్బులు తిన్న ప్రతి నాయకుడు వీళ్ళంతా ప్రజలకు సేవ చేయడానికి ఉండాలి. కానీ మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాము, మా ఇష్టం వచ్చినప్పుడు రాము, ముఖ్యమంత్రి అయితే వస్తాము, అపోజిషన్ లీడర్ అయితే రాము అనేది ఎక్కడ లేదు. మీరు లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు, వారిని పెట్టండి, మీ పార్టీలో ఇంకెవరైనా పెట్టండి, ఒక అపోజిషన్ లీడర్గా మాట్లాడాలనేది మా ఆలోచన. మీరు మాట్లాడితే మాకు న్యాయం జరుగుతుంది, రైతులకు కానీ మిగతా ప్రజలకు కానీ. అనుభవం మీకు 10 ఏళ్ళ అనుభవం ఉంది, వయసు రీత్యా కూడా ఒక 70 ఏళ్ళు వచ్చినాయి, రేవంత్ రెడ్డి కంటే పెద్దవాడవు అనేది మేము అంటున్నాం తప్ప ఇంకా దాంట్లో దురుద్దేశం ఏ ఉద్దేశాలు లేవు. మీరు కానీ లీగల్ నోటీసులు పంపించిన ఆయన స్పందించలేదు, మరి పిల్ దాఖలు చేసారు, దీని ద్వారానైనా ఆయన స్పందిస్తారు. నిజంగానే మీ ఫెడరేషన్ తరఫున ఆయన స్పందించి అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల పక్షాన ఆయన ఫైట్ చేస్తారనే నమ్మకం మీకున్నదా? ఇప్పుడు ఆయన అనుభవం వయసు రీత్యా ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోతే అనారోగ్యంగా ఉంటే ఒక సెలవు పెట్టి ఇంటికాడ ఉండొచ్చు, బాధ లేదు. కానీ కావాలని రాకపోతే మాత్రం స్పీకర్ దీని మీద యాక్షన్ తీసుకొని అసెంబ్లీ అనేది ఎందుకు వచ్చింది, ప్రజల సమస్యలు స్పందించడానికి వచ్చింది. అందులో ఆపోజిషన్ లీడర్ అంటే ఇంకా నీకు బలమైన ఈ పదవి బాధ్యత ఇచ్చిండ్రు. మాకైతే ఇప్పుడైనా వస్తారేమో అని ఒక ఆత్మవిశ్వాసంతో హైకోర్టులో ఫిల్ దాఖలు చేయడం అయింది. ఇలా దురుద్దేశం అంటూ ఏదో ఫిల్ దాఖలు చేస్తే ఆయనకి ఏదో మేము ఇబ్బంది పెట్టాలని కాదు, నోటీస్ చేయడం ఇబ్బంది కాదు. ఇప్పుడు చెప్తే వినరు కాబట్టి పేపర్ ముఖం ఒక అడ్వకేట్ ద్వారా ఇచ్చినాము, ఇప్పుడేమో కోర్టు ద్వారా ఇస్తున్నాము, అంతే అని అర్థం చేసుకొని ఆ అసెంబ్లీకి వస్తే మాకు బాగుంటుంది. మా రైతు సమస్యలని మీకు చెప్తాం, మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి చెప్పి మాకు రైతులకు అన్ని వసతులు కల్పిస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. సో నోటీసులు ఎక్కడెక్కడ ఏ అడ్రస్కి పంపించారు? ఏ అడ్రస్ కన్నా పంపించిన నోటీసులు ఏమైనా స్పందన వచ్చిందా, రాలేదా? కేసీఆర్ గారు స్వగ్రామం చింతమడక అక్కడ పంపిస్తే ఆయన నోటీసు వాపసు వచ్చేసింది. ఆయన అదేంది ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడేవిట్లో చింతమడక గ్రామంలో ఆయన ఓటర్ లిస్టులో పేరు ఉంది కాబట్టి అక్కడ కూడా పంపినాము. ఆయన లేడు, వాపసు వచ్చేసింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పంపించాము, అక్కడి నుంచి నోటీస్ ముట్టినట్టు వచ్చింది. నంది హిల్స్లో ఆయన సొంత ఇంటికి పంపించినాము, 3 పంపిస్తే 2 వచ్చేసినాయి. కేటీ రామారావుకి వచ్చింది, స్పీకర్కు, రేవంత్ రెడ్డి గారికి, అసెంబ్లీ సెక్రటరీ అందరికి ముట్టినాయి. ఇంకా స్పందన ఏమీ లేదు కాబట్టి కోర్టుకు పోవాల్సి వచ్చింది. తాజాగా మొన్న తెలంగాణ భవన్లో కూడా ఆయన మీటింగ్ పెట్టాడు, తెలంగాణ భవన్ కూడా హాజరైంది. సో భవిష్యత్తులో ఏమైనా హాజరయ్యే అవకాశం ఉండదు అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకోవైపు అమెరికా పోతుండు, సింగపూర్ పోతున్నటువంటి వార్తలు వస్తున్నాయి, ఆయన మనమని కలవానికి పోతున్నట్టున్నారు. మరోవైపు స్పెషల్గా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి వర్గీకరణ మీద, బీసీ కులగణన మీద కూడా చర్చ జరగబోతున్నారు. సో ఈ సమయంలో ఏం చెప్తారు? బడ్జెట్ కూడా జరగబోతుంది. ఇప్పుడు మేము ఇచ్చిన నోటీస్ కానీ హైకోర్టు ఫిల్ కానీ దీన్ని ఆయన అర్థం చేసుకొని ఆయన బదులు ఎవరినన్నా అపోజిషన్ లీడర్ని పెట్టి ఆయన ఎక్కడ పోయినా ఏం ప్రాబ్లం లేదు, ఆ పని చేసిపోతే మేమందరం సంతోషపడతామని అనుకుంటున్నాం.
సో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరైనా వేరే వాళ్ళని పెట్టాలని మీ డిమాండ్. మీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మీ కొడుకును పెట్టు, హరీష్ రావును పెట్టు, ఇంకా 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అలా ఎవరైనా పెట్టు, నీ నమ్మకస్తులను పెట్టు. అంటే ప్రజా సమస్య మీద మాట్లాడే వాళ్ళను, ప్రజల గురించి మాట్లాడే వాళ్ళని పెట్టు. ఒట్టిగా అవసరం లేని వాళ్ళు అంటే నిద్రపోయే వాళ్ళని పెడితే మాత్రం ప్రజలకి ఏం ఉపయోగం లేదు. ఎప్పుడు కానీ ఒక రాజకీయ నాయకుడు తెలివితేటలు ఉండాలి, ప్రజల గురించి మాట్లాడాలి. జీతం తింటును, భత్యం తింటును, అన్ని తింటును అనేది జ్ఞానంతో పనిచేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఈ ప్రజల పక్షాన్ని ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, జీతాలు తీసుకుంటా ఇట్లా నిజంగానే అసెంబ్లీకి డుమ్మా కొట్టడాన్ని ఒక సామాన్యుడిగా మీరు ఎట్లా చూస్తారు? మనము సామాజికంగా చూస్తే ఒక కూలి ఉన్నాడు, మామూలు వ్యవసాయ నౌకరీ చేసేవాడు ఉంటాడు. 4 రోజులు పని చేయకపోతే జీతం కట్ చేస్తాము, 15 రోజులు రాకపోతే జీతం తీసేస్తాము. ఒక ఉద్యోగస్తుడు 15 రోజులు రాకపోతే లీగల్ నోటీస్ ఇస్తాము, టెర్మినేషన్ చేస్తాము. కానీ రాజకీయాలలో వాళ్ళు జీతాలు తింటారు, అన్నీ అనుభవిస్తుంటారు, ప్రజల సొమ్ము ట్యాక్స్ ద్వారా కట్టింది. వీళ్ళకు మాత్రం అటువంటిది లేదు. భారతదేశంలో ఎక్కడ లేని జీతాలు తెలంగాణలోనే ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు 100 కోట్లు పెట్టి ఒక ఎంపీ గారు అవుతారు, 50 కోట్లు పెట్టి ఒక ఎమ్మెల్యే అవుతాడు. వీళ్ళకి జీతాలు అవసరమా? వీళ్ళు జీతగాళ్ళు కారు, వీళ్ళు సేవకులు. సేవ చేయడానికి వచ్చినామని ప్రతి నాయకుడు అంటాడు, మేము ప్రజాసేవకులము. ప్రజాసేవకులు సేవ చేయండి, మీ ₹1 జీతం తీసుకోండి, మీకు హైదరాబాద్ ఉండడానికి ఇల్లు ఇస్తుంది, సౌకర్యంగా ఇదవుతుంది. మీకు జీతాలు, భత్యాలు, పెన్షన్లు అన్నీ బంద్ చేయాలనేది మా ఫెడరేషన్ ఆలోచన. అందుకనే ఆల్ ఇండియా లెవెల్లో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కూడా స్టార్ట్ అయింది. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, ప్రజల సొమ్ము మీరు తినకూడదు. ఇప్పుడు 40-50 ఏళ్ల కింద కూడా నేను చూసిన ఎమ్మెల్యేలు అందరూ నడిచిపోయేవాళ్ళు, బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు. గుమ్మడి నరసే లాంటి వాళ్ళు ₹5 భోజనం చేసి ఎమ్మెల్యే పనిచేసిండు. ఇది ఆదర్శంగా ఉంటుంది. కానీ నువ్వు ఆడి కార్లు 3 కోట్ల 2 కోట్ల ఆడి కార్లు కొనుక్కొని లేని పనులు చేసి ప్రజల సొమ్మని ఈ జీతాలు తినొద్దు. ఈ పద్ధతి మారి, ఈ పద్ధతి తెలంగాణ నుంచే మార్పు వస్తే మేము సంతోషపడడంలో మేము మొదటివాడిని. ప్రజల సొమ్ము జీతాల ద్వారా కానీ భత్యాల ద్వారా ఏం తినకూడదు. మీరు సేవ చేయండి, మీ పేరు ఎప్పుడు ఉంటుంది. 50 సంవత్సరాల కింద రాజకీయ నాయకులకు ఏ మంచి పేరు ఉందో మీరు ఆ పేరు కోసం ప్రయత్నం చేయండి. కానీ ఎంత సంపాదించినా రతన్ టాటా గారు తీసుకుపోలేదు, రామోజీరావు తీసుకుపోలేదు, ఇంకెవరు, మీరు కూడా ఏం తీసుకుపోరు. కాబట్టి కొంచెం ఇంగిత జ్ఞానంతో ఉంటే రాజకీయ నాయకులు బాగుంటుందని ఆలోచన. సో ఈ ఫార్మర్స్ అసోసియేషన్ తరఫున, విజయపాల్ రెడ్డి తరఫున ఎవరైనా కావాలనే ఈ రకమైనటువంటి నోటీసులు, పిల్లులు వేయిస్తున్నారా, లేకపోతే స్వచ్ఛందంగా నిజంగానే ఫార్మర్స్ తరఫున మీరు ఫైట్ చేస్తున్నారా? మాది ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మాది మా జీన్స్లో ప్రజాస్వామ్యము, ప్రజలకు సేవ చేయటము, మనుషుల్లా చూడటం ఒక అలవాటు ఉంది మా తాతల కాలం నుంచి. నేను ఉద్యోగం చేస్తే కూడా ఒక మనిషిలాగా ఉద్యోగం చేశాను. 37 సంవత్సరాలు, రిటైర్మెంట్ అయి 10 సంవత్సరాలు అయిపోయింది. సమాజంలో ఎవరు మాట్లాడకుంటే సమస్యల గురించి సమస్యలే మిగిలిపోతాయి. కాబట్టి మనము సమస్యలు మాట్లాడి ప్రజలకు అనుకూలంగా, అనవసరమైన ప్రజల డబ్బును దుర్వినియోగం చేయొద్దు అనేది నాకు ఆలోచన ఉంది. కాబట్టి నేను స్వయంగా నాకున్న ఆలోచనే అమలు పెడుతున్నాను. నేను 87 నుంచి ఎమ్మెల్యే ప్రయత్నం చేసిన, 5 సార్లు రాలేదు. రాకుండా ఒకసారి ఎమ్మెల్సీ ట్రై చేశాము, అప్పుడు కూడా రాలేదు. అయినా మేము ఇప్పుడు ఏజ్ అయిపోయింది మాకు. ఇప్పుడు మేము 50 కోట్లు 100 కోట్లు పెట్టి రాజకీయ యుద్ధం చేసే అలవాటు లేదు. కాబట్టి కనీసం సోషల్ మీడియానో లేకుంటే టీవీ పత్రికల ద్వారా ప్రజలను అవేర్నెస్ చేసి ఒక మంచి వార్త చెప్పుదామనే ఆలోచన తప్ప దాంట్లో మాకు ఎలాంటి స్వార్థం లేదు. సార్, ఫైనల్గా ఈ ప్రశ్న అడగొద్దు అనుకున్నా, బట్ అడుగుతున్నా. సో ప్రజల కోసం మీరు ఇట్లా పోరాటం చేస్తూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రిని మీరు బర్తరఫ్ చేయడమో, లేకపోతే అనర్హత వేయడమో, లేకపోతే రీప్లేస్మెంట్లో ఇంకొక ప్రధాన ప్రతిపక్ష నాయకుడినో పెట్టమని డిమాండ్ చేస్తున్నారు. సో ఈ సమయంలో మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ, ఏమైనా ఇబ్బందికి గురి చేసేటువంటి ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయా? మీరు అడిగిన ప్రశ్నకు నా దగ్గర జవాబు దొరకదు. ఎందుకంటే భయపడే బ్లడ్ జీన్స్ కావు మావి. మాకు ఇంతవరకు ఎవరు ఫోన్ చేయలేదు. మేము ఎవరి మీద నిందారోపణలు చేయటం లేదు. మేము వాస్తవాన్ని మాట్లాడుతున్నాము. అయ్యా, ప్రజల సొమ్ము జీతాల ద్వారా తింటున్నావు, నువ్వు అసెంబ్లీకి రా, ప్రజల గురించి మాట్లాడు. నీకు ఆరోగ్యం బాగలేకుంటే ఇంకెవరన్నా పెట్టు, వాళ్ళైనా మాట్లాడతారు. మాకు ఆ ప్రతిపక్ష నాయకుడు గట్టిగా ఉంటేనే సమస్యలు బాగా పరిష్కారం జరుగుతాయి అనే ఉద్దేశమే తప్ప అటువంటిది ఏమీ లేదు. ఇంకా మాట్లాడుతూనే ఉంటాము, ప్రజల గురించి పట్టించుకుంటాం మేము. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద విజయపాల్ రెడ్డి గారు. సో ప్రజల కోసము, ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉన్నాము. ప్రజల తరపున ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మా వాయిస్ని వినిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ల ద్వారా జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి, సో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీ యొక్క డ్యూటీ మీరు చేయండి. లేని పక్షాన వేరే ఒక వాళ్ళని నియమించాలంటూ కేసీఆర్కు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకోవైపు గవర్నర్
గవర్నమెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు అసెంబ్లీ స్పీకర్కు రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే లీగల్ నోటీసులు పంపించినాం. లీగల్ నోటీస్కు స్పందించినందుకే ఇక పిల్ దాఖలు చేసినాం. సో ఇప్పుడైనా స్పందిస్తాడు. ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటాడని ఆశిస్తున్నామంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగానే మరి తెలంగాణ ఫార్మర్స్ అసోసియేషన్ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతారా, లేక స్పీకర్ స్పందించి కోర్టు ద్వారా న్యాయబద్ధంగా మరి వేరొక్క వ్యక్తిని నియమించేటటువంటి అవకాశం ఉందో చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.